శ్రీరామ్ గారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు, మీకు ఈ కార్యక్రమం పట్ల స్పందన ఏంటి? ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయనిపిస్తుంది? ముందుగా యమునా పాఠక్ గారిని ఖచ్చితంగా హిందువులందరూ అభినందించాలండి. ఎందుకంటే ఆవిడ కాళ్ళకి ఏదో బలపాలు కట్టుకుని బలపాలు అరిగిపోయేలాగా తిరుగుతారంటారు. ఆ విధంగా ఆవిడ చేసిన కార్యక్రమం ఎవరినైనా కదిలించి తీరుతుంది. ఆ స్థాయిలో చేశారు. జాగోరే జాగో, జాగోరే జాగో ఆ పేరులోనే ఉంది. జాగోరే జాగో ద్వారా యమునా పాఠక్ గారు నిద్రపోతున్న హిందూ సమాజాన్ని లేపారు, నిద్ర నటిస్తున్న అధికారులను తట్టి లేపారు, అలాగే దొంగ నిద్రపోతున్న రాజకీయ నాయకుల్ని బలవంతాన్ని లేపారు. ఇన్ని చేయడం వల్ల హిందూ సమాజం మేల్కొంటోంది. ఈ రోజు మనం ఇంకా రెస్పాండ్ కాకపోతే గనక ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావడం, దీని మీద ఒక చర్య తీసుకుంటామని అసెంబ్లీలో దీని మీద ఒక జీవో తీసుకొస్తామని చెప్పి, చట్టం చేస్తామని చెప్పి ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వాగతించాల్సిన అంశం. ఎప్పుడైనా సరే జాగృతం అయితే, సమాజం జాగృతం అయితే ఆటోమేటిక్గా పరిపాలకులు కానీ అధికారులు కానీ ఆటోమేటిక్గా జాగృతం అవ్వాల్సిందే. అందువల్ల ఈరోజు యమునా పాఠక్ గారు జాగోరే జాగోరే ద్వారా జాగృతం చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పాజిటివ్ వేలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నందుకు. అయితే ఏంటవుతుందంటే చాలాసార్లు రాజకీయ కారణాలు ఆపుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు జీవోలు తెస్తారు, చట్టాలు తెస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు విఫలం అవుతారు. రాజకీయ కారణాలతోటి ముందు వెనకలాడతారు. ఈ రెండు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు హిందూ సమాజం మీద ఇంకా పెరిగింది. అసలు వాస్తవంగా మనం జాగ్రత్త చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రభుత్వం అంటే దేవాలయాలకి కస్టోడియన్ గా ఉన్న ప్రభుత్వాన్ని నువ్వు కస్టోడియన్ గా ఉండయ్యా అని చెప్పి మనం బతిమాలుకోవాల్సిన పరిస్థితి హిందువులది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కస్టోడియన్ గా ఉండవలసిన వాళ్ళే ప్రభుత్వాల్లో ఉండి కళ్ళు మూసుకొని వాళ్ళకి అనేక ప్రభుత్వాల్లో, ఒక ప్రభుత్వాన్ని కాదు అనేక ప్రభుత్వాల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం, ఆక్రమణలు చేసుకున్న వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం, అధికారులు వాళ్ళ దగ్గర ఏదో లంచాలు తీసుకుని కళ్ళు మూసుకుని ఊరుకోవడం, ఇవన్నీ కూడా హిందూ సమాజం నిద్రపోవడం. ఇవన్నీ వల్ల కొన్ని సంవత్సరాలు జరిగిపోయేసరికి ఇప్పుడు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఆక్యుపై చేసుకుని కొన్ని సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు, కొన్ని చోట్ల అయితే తరాలు మారిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీటన్నిటిని సరిచేయడం అంత చిన్న విషయం కాదు. కానీ అంత పెద్ద విషయానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుందంటే కనుక సంతోషించాలి. బట్ అట్ ది సేమ్ టైం రాజకీయ నాయకుల్లో అపరిచితుడు ఉంటాడు, ఆ అపరిచితుడు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనకాల ఇంకొక కారణం ఏంటంటే ఆయన సంఘ నుంచి వచ్చిన మనిషి ఆయన ఒకప్పుడు. దాని తర్వాత నుంచి అంటే హిందుత్వ భావజాలం ఆయనలో ఉంది. కానీ వీళ్ళని రాజకీయ కారణాలు ఆపుతూ ఉంటాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో యమునా పాఠక్ గారు విపరీతంగా తిరిగి అంత ఆవిడ మీద అటాకులు చేయడానికి కూడా చాలా మంది సిద్ధపడిన విషయాలు కూడా అందరికీ తెలుసు. ఆ ఓల్డ్ సిటీలో దేవాలయాల్ని మనం కాపాడుకోగలుగుతామా? మొత్తం ఓవరాల్ గా చేయడం వేరు, కేవలం ఓల్డ్ సిటీ అనేది సపరేట్. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రాలో భాగంగా కొన్ని చోట్ల ఆక్రమణలు ఏమైనా ఉంటే వాటిని తొలగించే కార్యక్రమం చేయొచ్చు, కొన్ని ఖాళీ చేయొచ్చు. కానీ ఓల్డ్ సిటీలో పరిస్థితి ఎంతవరకు చేయగలుగుతారు? ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి వీళ్ళకి రాజకీయ కారణాలు ఇంకా పెరిగిపోతాయి. సో అట్లాంటి చోట అపరిచితుడు బయటికి రాకుండా రామం మాత్రమే ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు డాక్టర్ ఏదో చిన్న ఇంజక్షన్ లాంటిది వేస్తూ ఉంటేనే తప్ప రామంగా ఉండడు, లేకపోతే అపరిచితుడు వచ్చేస్తాడు. ఓటు బ్యాంక్ రాజకీయాలు వచ్చేస్తాయి ఓల్డ్ సిటీకి వెళ్ళేసరికి. సో అందువల్ల దాన్ని ఎంతవరకు వీళ్ళు ఆచరణలో పెట్టగలుగుతారనేది మనం చాలా ఇంపార్టెంట్. రేపు ఎలాగా అసెంబ్లీలో వాళ్ళ తీర్మానాలు చేసేదాకా మనం ఓపిక పట్టి ఆ తర్వాత నుంచి కేవలం యమునా పాఠక్ గారు మాత్రమే కాకుండా హిందూ సమాజం మొత్తం కూడా గవర్నమెంట్ వెంటపడాల్సిన అవసరం. మీరు చట్టం చేయడం మాత్రమే కాదు, దీన్ని అమలు చేయండి, అధికారులతో అమలు చేయించండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి బోల్డ్ అంత పెద్ద వ్యవస్థ ఉంది. అంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా వాళ్ళు జీతాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఈవెన్ ఇవే ఇప్పుడు మనకి సిటీలో ఉండే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు భద్రాద్రి రామాలయం భూములే అన్యాక్రాంతం అయిపోతున్నాయి, 100 ఎకరాలు.
వాటి గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు లేరు. పక్క రాష్ట్రంతో ఇష్యూస్ ఉన్నాయి, మినిస్టర్ గారు వెళ్ళి జస్ట్ ఆ పక్క రాష్ట్ర మినిస్టర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి చొరవ చూపే వాళ్ళు లేరు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళ ఇప్పుడు మంత్రులైనా అధికారులైనా వాళ్ళు ఒక మంత్రి అయిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడానికి లేదంటే దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు తిప్పలు పడుతున్నారు. అధికారులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. సో రామాలయానికి దిక్కు లేకపోతే చిన్న చిన్న ఆలయాల పరిస్థితి ఏంటి? సో అందువల్ల ఏంటంటే ఇదంతా చాలా ఒక విషస్ సర్కిల్. సో ఈ విషస్ సర్కిల్ ని భేదించే కార్యక్రమాన్ని పిల్లి మేళ ఎవరు గంట కడతారంటే యమునా పాఠక్ గారు కట్టారు. కట్టడం వల్ల ఈ రోజు ఖచ్చితంగా ఎవరైనా సరే పిల్లి మేళలో గంట కడితే దానికి రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. జాగోరే జాగోరే అంటే ఆటోమేటిక్ గా నిద్రపోతున్న సమాజం ఖచ్చితంగా జాగృతం అవుతుంది. ఆ ఘంటారం వినపడుతుంది సమాజానికి. ఆ సమాజంలోనే భాగం. సమాజంలో మీరు నేను హిందువులు మాత్రమే కాదు, అధికారులు కూడా దాంట్లో భాగమే, అందులో రాజకీయ నాయకులు అందులో భాగమే, మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అందులో భాగమే. సో వాళ్ళందరికీ కూడా వినపడుతుంది. సో ఈ వినపడింది కాబట్టి, ఈ వినపడిన ఒక శుభవార్త మనందరికీ ఈ రోజు వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ నిద్ర నటించకుండా వాళ్ళు ఏదైతే తీర్మానాలు చేశారో వాటిని అమలు చేసేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా హిందూ సమాజంతో పాటు ముఖ్యంగా మీడియా మీద ఉందండి. ఈరోజు హెచ్ఎంటీవీని ఖచ్చితంగా అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే చాలా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి, కానీ ఎవరు దీనికోసం మేము ఉన్నాం మీ వెనకాలని చెప్పి వచ్చేవాళ్ళు తక్కువ. కానీ మీరు వచ్చి ఇంత దీంట్లో ఒక భాగస్వాములుగా మారి ఈ రోజు ఈ విజయంలో ఖచ్చితంగా హెచ్ఎంటీవీకి కూడా ఒక భాగం ఉంది. సో హెచ్ఎంటీవీని ఇప్పుడు యమునా పాఠక్ గారిని హెచ్ఎంటీవీని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మిగతా ఛానల్స్ కూడా ముఖ్యమంత్రి గారు రేపొద్దున అక్కడ తీర్మానాలు చేసిన అసెంబ్లీలో వాటిని అమలు జరిగేలాగా, అమలు జరగకపోతే ఎందుకు జరగట్లేదని ప్రశ్నించడంలో ముఖ్యంగా మీడియా కనుక ప్రధానమైన పాత్రను పోషిస్తే హిందూ సమాజం ఎప్పుడు ముందుకు వస్తుంది. కానీ హిందూ సమాజం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ మీద కేసులు పెట్టడం కానీ తొక్కేసే కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతుండటం వల్ల సామాన్య హిందువులు వెనకడుగు వేస్తున్నారు. సో అలాంటి హిందువులకి మేము ఉన్నాము మీకు భరోసాగా అని చెప్పి మీడియా కూడా కనుక వెనకాల నిలబడితే ఖచ్చితంగా మనం ఈ ఏవైతే తెలంగాణ మొత్తం కేవలం గ్రేటర్ లో మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పిన భద్రాద్రి రామాలయంతో సహా అన్ని దేవాలయానికి సంబంధించిన భూముల్ని కూడా మనం రక్షించుకోగలం. అదేం పెద్ద ఏదో శాటిలైట్ టెక్నాలజీ ఏం కాదు, అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి చిత్తశుద్ధి మాత్రమే, చిత్తశుద్ధి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటే కనుక కొన్ని నెలల్లోనే వాటన్నిటిని కూడా మనం విడిపించగలుగుతాం. దీనికి మీడియా సహకారం కూడా ఈ రోజు కావాలని చెప్పి హిందూ సమాజం తరఫున, అలాగే మామూలు నేను కూడా ఒక మీడియా వ్యక్తినే కాబట్టి మీడియా కూడా నా వైపు నుంచి అయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాను. మిగతా మీడియా కూడా హెచ్ఎంటీవీ లాగా ముందుకొచ్చి సపోర్ట్ గా ఉండాలి. యమునా పాఠక్ గారి వెనకాల హిందూ సమాజం వెనకాల ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, చాలా వ్యాలిడ్ అంశాలు ప్రస్తావించారు.